100, 150, 200 మందిని కట్టేసరికి అయిపోయింది పని. మిగిలిన వాళ్ళని చూసి నువ్వు చేసే పరిచర్య చూస్తున్నప్పుడు నీకు నిరుత్సాహం వచ్చింది. అవతలి వాళ్ళు 1000 మందిని రక్షణలో నడిపించారు, నేను కనీసం 100 మందిని కూడా ప్రభావితం చేయలేకపోయాను. ఇన్ని సంవత్సరాలుగా చేసిన 150, 200 మంది కూడా ఇంకా ప్రభావితం కాలేదు. ఏందో నా పరిచర్య అని నిరాశపడే దైవజనుడా, నీకు కూడా ఒక మాట చెప్తున్నా, గుర్తుపెట్టుకో. 0తో మొదలుపెట్టి 100, 150 మంది నువ్వు రక్షణలో నడిపించావంటే నువ్వు సఫలమైనట్టు, ఓడిపోయినట్టు కాదు, సఫలమైనట్టు. 150, 200 మందిని నువ్వు ప్రభావితం చేసావంటే, నువ్వు ఫలించకపోతే, నిన్ను దేవుడు వాడుకోపోతే, నీ భార్య అయినా నీ మాట వింటదా? సేవకుడా, నువ్వు చెబితే నీ భార్య వినదే. అలాంటిది నువ్వు చెబితే, నువ్వు కూర్చోమంటే కూర్చునే 100 మంది, లే అంటే లేచే 100 మంది, నీ చేయి ఎలా కదిలిస్తే అలా కదలటానికి సిద్ధమయ్యే ఒక 100 మంది నీకు కనెక్ట్ అయ్యారంటే, దేవుడు నిన్ను వారికి అలా సిద్ధపరచకపోతే, వారి హృదయాల్లో నీకు ఆ స్థానం దేవుడు ఇవ్వకపోతే, 100 మంది నీ మాట వింటారా? 50 మంది వింటారా? కనీసం 10 మంది వింటారు. కట్టుకున్న భార్య వినదు. కట్టుకున్న భర్తే వినడు. అలాంటిది నువ్వు చెబితే కొంతమంది కూర్చొని నీ మాట కోసం పడిగాపులు కాస్తున్నారంటే, నా దేవుడు నీ జీవితంలో కార్యం చేసి నిన్ను వాడుకోపోతే ఇది ఎలా సాధ్యం? ఎలా సాధ్యం? దేవుడు సాధ్యపరిచాడు, వాడుకున్నాడు, నిన్ను వాడుకున్నాడు, వాడుకుంటాడు, ఇంకా వాడుకోబోతున్నాడు. నువ్వు గమనించాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళని వీళ్ళని చూసి ఆడన్ని వేలు, ఏడిన్ని వేలు, ఆడంతా ఏడింత అని వాళ్ళు వీళ్ళు ప్రగల్భాలుగా చెప్పేటువంటి విషయాలని పరిగణలో తీసుకొని, అయ్యో దేవా, నేను ఈ 200 ఈ 150 ఈ 100 ప్రభువా అని ఎక్కువ గుంపును చూసి ఈ చిన్న గుంపును బట్టి నిరాశపడటం అనేది సాతాను నిన్ను చేస్తున్న మోసం. పచ్చిగా చెప్పాలంటే సేవకులు కూడా చెప్తున్న సందర్భం వచ్చింది కదా, స్తోత్రం. నన్ను ప్రేమించి వెంబడించే వాళ్ళతో దైవజనులు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా అర్థమైంది, అందుకని చెప్తున్నాను నేను. 300-400 మంది సంఘం ఎప్పుడైతే ఏర్పడిందో, బాగా వినండి, 300-400 మంది సంఘం ఎప్పుడైతే ఏర్పడిందో దేవుడు నాతో మాట్లాడాడు. గుర్తుపెట్టుకో, నాకు సంఘము కావాలి, పరిపూర్ణత శిష్యత్వము ఎరగని, తాము ఎందుకు కూడుకున్నారో తమకే అర్థం కాని ఒక వెర్రి మంద కాదు నాకు కావాల్సింది, శిష్యులుగా రూపాంతరం చెందే